సో అంటే అది ఎట్లా తెలుసుకోవాలి సార్? అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వగానే డాక్టర్ చెప్తారా లేకుంటే ఎట్లా? యా, సో జనరల్గా ఫస్ట్ థింగ్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమే. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏమి అంటే కన్నా ఎక్కువ మందికి మోకాల దగ్గర నొప్పి ఉండడము, లేదా నొప్పి వెనక నుంచి కాలు దాకా పాకడము, ఇలాంటి లక్షణాలు ఉండేవి కూడా వారికోజ్ వెయిన్స్ వల్ల కాదు. ఓకే. సో వారికోజ్ వెయిన్స్ కనబడుతున్నా కూడా ఇలా వచ్చే లక్షణాలు మాత్రం జనరల్గా వేరే కారణాల వల్ల ఉంటాయి. అంటే ఎముకలకు సంబంధించి కానీ, వెన్నెముక నుంచి వచ్చే నరాల వల్ల కానీ ఇలా ఉంటుంది. ఓకే. రెండోది, వారికోజ్ వెయిన్స్ వల్ల కొంచెం నొప్పి ఉండొచ్చు, అన్లెస్ బ్లడ్ క్లాట్ అయితే తప్పితే ఎక్కువ నొప్పి అనేది ఉండదన్నమాట. సో చాలాసార్లు వాళ్ళు కాలు అసలు బాగా నొప్పి అని వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా వారికోజ్ వెయిన్స్ వల్ల నొప్పి అని అనుకుంటారు, కానీ ఇది కాదు. ఓకే. అంటే బ్లడ్ క్లాట్ ఎందుకు అవుతుంది సార్? సో మనకు రక్తం అనేది ప్రవహిస్తూ ఉండాలి. కొంతమందిలో ఆ రక్తం అనేది గడ్డగడుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ముఖ్యంగా ఏమి అంటే మనకు వాళ్ళలో రక్తం గడ్డగట్టే జెనెటిక్ టెండెన్సీ అనేది ఉండొచ్చు. రెండోది, ఎక్కువసేపు కాలు కదిలీకుండా ఉండడము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ అంతా బస్సులో కూర్చొని జర్నీ చేస్తూ కాలు కదిలీకుండా ఉంటారు. సో అలాంటి కూడా కారణాలు ఉంటాయి, అంటే ఇమ్మొబిలిటీ అంటాం అన్నమాట. ఓకే. ఈ రెండు ముఖ్యంగా ముఖ్యం. అంటే ఆహార అలవాట్ల త్రూ అయితే ఈ జనరల్గా దానికి దీనికి సంబంధం లేదు. ఓకే.